హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు పెంచలకోనకి వెళ్తున్నాము. అందుకని ఉదయాన్నే లేచి పూజ చేసేసి అంతా రెడీ అయిపోయాము. అప్పుడు పిల్లల పుట్టింటికైతే వెళ్ళున్నాము. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము. ఎందుకో వెళ్ళొద్దాము ఒకసారి అనిపించింది. అందుకని మార్నింగ్ లేచాము. 2:30కి అంతా లేచి ఇంట్లో పని చేసుకొని ఇంకా అక్కడ తినేదానికి కూడా చేసుకున్నాము. లెమన్ రైస్ అయితే చేసుకొని రెడీ అయిపోయాము. పిల్లలు కూడా మాతో పాటు ఉదయాన్నే లేచి రెడీ అయిపోయారు. కొంచెం చలిగా ఉన్నా లేచి సల్కోట్ అయితే వేసుకునింది అద్దితకి ఏంటంటే ఎక్కడికైనా వెళ్తున్నామంటే నిద్ర పట్టదనమాట. మాతో పాటు లేచేస్తుంది, బాగా రెడీ అవుతుంది. ఇంకా 6కంతా బయటకు వెళ్ళేస్తే తొందరగా వెళ్ళొచ్చు అనేసి అయితే బయటకు వెళ్ళాము. అప్పటికే తెల్లారలేదు, 6 అయినా కూడా మబ్బుగానే ఉంది, చల్లగా ఉంది కాబట్టి వాతావరణము. ఇంకా కడప నుంచి రాజంపేటకు వెళ్ళే బస్సు వచ్చింది, ఎక్కేసాము. ఇంకా రాజంపేటకు వెళ్ళి అక్కడ నుంచి అయితే మళ్ళీ రాపూర్ బస్ ఎక్కాలి. డైరెక్ట్ కడప నుంచి పెంచలకోన బస్సు ఉందంట. మా ఊరికి వచ్చేసరికి 7-7:30 అవుద్దంట. అంత టైం ఎందుకులే అని చెప్పేసి రాపూర్కి వెళ్తే అక్కడ నుంచి పెంచలకోన బస్సులు ఉంటాయి ప్రతి గంటకు అని చెప్పేసి తొందరగా వెళ్దామని అయితే అనుకున్నాము. ఇంకా ఒంటిమిట దగ్గరికి అయితే వచ్చేసాము. ఒంటిమిట చెరువులో చూడండి ఎన్ని నీళ్ళు అయితే ఉన్నాయో, చాలా నీళ్ళు అయితే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే ఇన్ని నీళ్ళు అసలు లేవు, ఈసారి వచ్చేసి చాలా ఎక్కువ అనమాట. బస్సులో వెళ్తా ఉంటే ఒక చలి వస్తుంది. విండోస్ అన్నీ మూసినా కానీ చలి అయితే ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా శివరాత్రి దగ్గరికి వస్తుంది కాబట్టి నైట్ టైము కొంచెం తెల్లవారుజామున ఉదయం వచ్చేసి కొంచెం చలిగానే ఉంది. మధ్యాహ్నం పూట వచ్చేసి ఎండ అయితే బాగానే ఎండ కాస్తా ఉంది. ఇంకా రాజంపేటకి అయితే వచ్చేసాము. రాజంపేటకి వచ్చిన తర్వాత రాపూర్ బస్ అయితే ఒకటి వచ్చిందనమాట, ఎక్స్ప్రెస్. దాంట్లోకి ఎక్కాము. ఎక్కితే ఎక్కడే కానీ సీటే లేదు. ఇంకా పిల్లల్ని వేసుకొని ఆడలే అని చెప్పేసి దిగేసాము. మళ్ళీ ఒక 1 అవర్ వరకు వెయిట్ చేసాము. ఒక బస్సు వెళ్ళిన తర్వాత ఇంకొక 1 అవర్ కానీ బస్సు రాదంట. అది మళ్ళీ వచ్చి ఆ కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి తిరుక్కొని వచ్చేంత వరకు ఉన్నాము. చాలా టైం పట్టింది రాజంపేటలో. మా ఇంటి దగ్గర నుంచి తొందరగానే వచ్చేసాము రాజంపేటకి. రాజంపేట నుంచి రాపూర్కి వెళ్ళేదానికైతే కొంచెం టైం పట్టింది. ఇప్పుడు రాపూర్ కనం మీద అయితే ఉన్నాము. ఈ రాపూర్ కనం అంటారు కదా, ఈ కొండల్లో నుంచి వెళ్తున్నాము. ఈ కొండలు కాకుండా మనం నెల్లూరు సైడ్ వెళ్ళామంటే మామూలు రూట్ ఉంటుంది. ఈ కొండల సైడ్ వెళ్ళామంటే కొంచెం తొందరగా వెళ్ళొచ్చు. ఇటు సైడ్ నుంచి వచ్చేసి రాజంపేట సైడ్ నుంచి బద్వేల్ సైడ్ నుంచి వెళ్ళామంటే కొంచెం తిరుక్కొని వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఒకసారి ఇలా కూడా వెళ్ళాలి కదా, బాగుంటుంది వ్యూ మొత్తం చూస్తూ. కొండలు అంత లోయ ఉంటుందన్నమాట. కొంతమందికి భయం వేస్తుంది అంత లోయలో చూస్తూ, వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. మాకైతే అలా ఏమి ఉండదు, కొంచెం కళ్ళు తిరిగినట్టు ఉంటాయి కానీ నార్మల్గానే ఉంటుంది. దానికి విండో సీట్లోనే కూర్చునే దానికైతే ట్రై చేస్తాం ఎక్కువ. ఇప్పుడు వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి పెంచలకోనలో ఎలా వెలిసాడు ఏంటని దాని గురించి తెలుసుకుందామా. పెంచలకోన వచ్చేసి నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం. పెంచలకోన నల్లమల్ల కొండల మధ్య కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. ఉగ్ర నరసింహుడు లక్ష్మీదేవితో కలిసి ప్రశాంతంగా దర్శనమిచ్చే ఈ ప్రదేశంలో సముద్ర మట్టానికి 3,000 అడుగుల ఎత్తున అద్భుతమైన జలపాతాల దట్టమైన అడవుల్లో ప్రకృతి ప్రేమికులకు మరియు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. పెంచలకోన ప్రత్యేకతలు: హిరణ్యకశిపుణ్ణి సంహరించి అనంతరం ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఇక్కడ లక్ష్మీదేవితో కలిసి ప్రశాంతమైన రూపంలో పెనుసుల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడని ప్రతీతి. ఇక్కడ వచ్చేసి దట్టమైన నల్లమల్ల అడవుల కొండలలో మధ్య ఉండే ఈ ప్రాంతం జలపాతాలకు ప్రసిద్ధి. ఇది పర్యాటకులకు ఉత్తమ పిక్నిక్ స్పాట్ అనమాట. ఇక్కడ వచ్చేసి జలపాతాలు చాలా బాగుంటాయి. అవన్నీ అయితే ఏం వీడియో తెలియదు, టైం లేక వచ్చేసాం మేమైతే. ఇక్కడ వచ్చేసి పెంచలకోన స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకము. సంతానం లేని దంపతులు ఈ ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తే స్వామివారి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని నమ్ముతారు. ప్రతి సంవత్సరం మే, ఏప్రిల్ నెలలో జరిగే బ్రహ్మోత్సవాలకు తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలోనే ప్రత్యేక బస్సులు నడుపుతారంట. నెల్లూరు నుండి 75 కిలోమీటర్ల దూరంలో కనుపూరు సమీపంలో ఉంది. సాధారణ రోజుల్లో 15 నుంచి 20 నిమిషాల లోపు అయితే మాకు దర్శనం అయిపోతుంది. ఏదైనా కొంచెం ఫెస్టివల్ టైంలో గంటల ప్రకారం పడుతుందన్నమాట. మేము వెళ్ళిన టైంకి వచ్చేసి దర్శనం తొందరగానే అయ్యింది. నార్మల్ డేస్లో వెళ్ళామని దర్శనం తొందరగా అవుతుంది. ఇలా ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ మధ్యలో కోతులు కూడా ఉంటాయి. కోతులకు వచ్చేసి అంటి పండ్లు అలాంటివి అయితే తీసుకొని వెళ్తారు, మధ్యలో వేస్తూ వెళ్తారనమాట. ఒకప్పుడు వచ్చేసి పెంచలకోనకు వెళ్ళామంటే అక్కడ నిద్ర చేసి మరుసటి రోజు వచ్చేవాళ్ళం. ఎందుకంటే అంత బస్సులు కానీ ఏమైనా అవైలబుల్గా ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే మనం ఉదయం వెళ్ళామంటే నైట్కి అంతా తిరుక్కొని రావచ్చు. బస్సులు కానీ ఆటోలు కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. ఒకప్పుడు వచ్చేసి గుడి పక్క ఆ గుడి ఉంది కదా, ముందు పక్క వచ్చేసి నిద్రపోయే వాళ్ళము. ఇప్పుడు ఏంటంటే రూమ్స్ దండిగా ఉన్నాయి, అవైలబుల్గా రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. రూమ్స్ కూడా తీసుకొని ఉండొచ్చు. ఇంకా పెంచలకోనకి దగ్గరలో అయితే ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి రాపూర్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. రాపూర్ బస్ స్టాండ్ నుంచి బస్సు అయితే వెళ్ళిపోయిందంట మేము వచ్చే ముందే. మళ్ళీ ఒక 1 అవర్ కానీ బస్సు స్టార్ట్ కాదంట. అంతసేపు టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఆటో అయితే ఎక్కాము. బస్కి అయితే 50 రూపీస్ అంట మనిషికి వచ్చేసి. ఆటోకి అయితే 60 రూపీస్, ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా. మాకు ఫ్రీ టికెట్ అయినా కూడా మేము ఆటోనే తీసుకున్నాము, తొందరగా రావచ్చు అనేసి. ఇంకా ఆటోలో ఎక్కేసి వెళ్ళాము.
రాపూర్ నుండి అయితే 27 కిలోమీటర్స్ అయితే ఉంటుంది పెంచలకోన. బస్ అయినా మనకు ఆటో అయినా సేమే అనమాట. అంతే టైం పడుతుంది వెళ్ళాలంటే. కొంచెం కార్లో అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఇంకా ఆటో అంటే ఫుల్ అయ్యేంత వరకు వెళ్ళాడు. ఇంకా బస్సు వచ్చేసి ఇంకా లేట్ అవుతుంది అనేసి అయితే ఎక్కాము. పర్వాలేదు, తొందరగానే రీచ్ అయ్యాము. మాకు రాజంపేటలోనే కొంచెం టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా ఈ రూట్లో వెళ్ళామంటే పెంచలకోనకి వెళ్ళొచ్చు. పిల్లలు ఇంటికెళ్ళి తీపిచ్చినప్పుడు వచ్చేసి వెహికల్ తీసుకొని వెళ్ళాం కదా, అప్పుడు వచ్చేసి బద్వేల్ సైడ్ నుంచి అయితే వచ్చాము. ఇవన్నీ అయితే ఏం చూడలేదు. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అయితే వచ్చాము. ఒకసారి అటు ఒకసారి ఇటు వస్తే బాగుంటుంది అనమాట వ్యూ పాయింట్, ఒకటే పక్క రాకుండా. ఇంకా టోల్గేట్ అయితే దాటుకున్నాము. టోల్గేట్ దాటుకున్న తర్వాత ఇంకా కొంచెం రోడ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ రూట్లో కొంచెం స్పీడ్గానే వెళ్ళొచ్చు. మనకు ఒకవేళ దర్శనం తొందరగా అయిపోయి లేదంటే ఒకవేళ నైట్ స్టే చేసినామంటే సోమేశ్వర డ్యామ్ కూడా వెళ్ళి చూడొచ్చు. చాలా బాగుంటుంది సోమేశ్వర డ్యామ్ కూడా. ఇప్పుడు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి. ఇక్కడికి రాగానే అది ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. ఎటు చూసినా కొండలే ఉంటాయి. పెంచలకోనలో వచ్చేసి చాలా బాగా అనిపిస్తుంది. పెంచలకోనకు వచ్చామంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. అటు సైడ్ వచ్చేసి రాజరాజేశ్వరం అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. మేమైతే వెళ్ళలేదు ఈసారి. పెంచలకోన వచ్చేసి ఒకప్పుడుతో పోల్చుకుంటే ఎన్నో రేట్లు వచ్చేసి బాగుందనమాట. ఏంటంటే అప్పుడు ఇంత విశాలంగా రోడ్లు కానివ్వండి, రూమ్స్ కానివ్వండి, ఇలా షాప్స్ కానివ్వండి ఏం లేవు మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చేసి రోడ్లని ఇటు సైడ్ అటు సైడ్ రోడ్లు బాగా వేశారు. తర్వాత షాపులు, తర్వాత రూమ్స్ అయినా ఇబ్బంది లేకుండా ఎంతమంది వచ్చినా కూడా ఉండొచ్చు. ఆ విధంగా అయితే తయారు చేశారు. మంచిగా రెనోవేషన్ చేశారనమాట పెంచలకోన వచ్చేసి. ఇంకా అద్విత అని ఒకరు, చరణ్ ఒకరు అయితే ఎత్తుకొని వెళ్తున్నారు. హాయ్ చెప్తున్నాడు చరణ్ వచ్చేసి మీ అందరికీ. ఈరోజు పౌర్ణమి ఉందంట, ఆదివారం రోజు. అందుకని చెప్పేసి కళ్యాణం జరుగుతుంది ప్రతి పౌర్ణానికి వచ్చేసి పెంచలకోనలో. ఈరోజు వచ్చి జనాలు చాలామంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారనమాట. ఇంకా ఈరోజు నైట్కి స్టే చేద్దామని మా అన్న అంటాడు. నేనైతే ఉండను, మీరు అయితే ఉండండి అంటే ఇంకా వాళ్ళు కూడా నాతో పాటు వచ్చేసారు. ఎందుకంటే నాకు కుటాలమ్మ గుడి దగ్గరికి వెళ్దామనేసి అనుకున్నాను. ఆదివారం రోజు వెళ్ళాలి. సోమవారం రోజు వచ్చేసి కాసినాయన తిరునాళ్ళు జరుగుతుంది, అక్కడికైతే కంపల్సరీగా వెళ్ళాలి. అక్కడ వచ్చేసి మా టీంది కోలాటం అయితే ఉంది. అద్విత చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉందో. ఇంక ఇవి వచ్చేసి దేవుడికి సంబంధించిన రూమ్స్ అనమాట. మనకు ఆధార్ కార్డు ఉంటే చాలు ఇస్తారు రూము. ఫ్రీ అయితే ఏం కాదు, డబ్బులే. ఇంకొక చోట వచ్చేసి కొంచెం తక్కువ అమౌంట్ అనమాట, 150-200 లోపే ఇస్తారనమాట రూమ్ వచ్చేసి. మాకెక్కడికి వెళ్ళినా ఈ లగేజీలతో పెద్ద తలనొప్పి. ఒక బ్యాగ్ వచ్చేసి అందరి బట్టలు ఉన్నాయి. మా అమ్మ వెతుకొని పోయేది వచ్చేసి ఒక బెడ్షీట్, తినేదానికి ఇంకా లెమన్ రైస్ అవి చేసుకున్నాం కదా, లెమన్ రైస్, ఆలూ ఫ్రై, ఇంకా అయితే తీసుకొని వెళ్తా ఉంది. ఇక్కడ భోజనాలు పెడతారని చెప్పినా ఏం లేదనమాట. ఒకవేళ అక్కడ భోజనాలు అయిపోతే మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి మేము ఎక్కడికి వెళ్ళినా తినేదైతే తీసుకొని వెళ్తాము. ఇంకా మంది మనం కూర్చొని తిని ప్రశాంతంగా రావచ్చు కదా అనేసి మేము వెళ్ళే టైంకి వచ్చేసి భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మేము 12కి అంతా రీచ్ అయిపోయాం పెంచలకోనకి. తొందరగా వెళ్తాంలే అనుకుంటే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా కనపడుతుంది కదా గుడి, అదే అనమాట మెయిన్ టెంపుల్. లోపలే ఉంటాడు స్వామివారు వచ్చేసి, లక్ష్మీ నరసింహ స్వామివారు వచ్చేసి. ఇంకా డైరెక్ట్ గుండ్లు కొట్టించుకునే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇంకా దర్శనానికి వెళ్ళే వాళ్ళంతా వీళ్ళు అటు సైడ్ నుంచి. చూసేదానికి కొంచెం జనాలు ఎక్కువగానే ఉన్నట్టున్నారు ఈరోజు కూడా. గుండ్లు వచ్చేసి మా నాన్న ఇంకా అద్విత, చరణ్, మా అన్న అయితే కొట్టించుకుంటున్నారు. ముక్కుబడి అయితే ఏం లేదు, ఇంకా ఇంటి దేవుడే కాబట్టి వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా గుండ్లు అయితే ఇచ్చేశారు. అక్కడ వచ్చేసి పొంగల్ షెడ్ అనమాట. అక్కడ గుండ్లు కొట్టించుకొని పుట్టింటికలు తీపించుకునే వాళ్ళు పళ్ళెం అయితే వేసుకుంటారు. లాస్ట్ వచ్చినప్పుడు మేము కూడా అంతే అక్కడే ప్రసాదం చేసుకొని స్వామివారి దగ్గర అయితే పెట్టాము. ఇంకెందరు రెడీ అయిపోతున్నారు, టైం అయిపోతుంది. మళ్ళీ 1 లోపు గుడి అయితే క్లోజ్ అయిపోతుందంట. శనివారం కాబట్టి 1 వరకు, లేకపోతే 12 వరకేనంట అది కూడా. ఇంకా అందుకనేసి వీళ్ళు ఫోటో అయితే తీసుకుంటున్నారు, మళ్ళీ గుండ్లు కొట్టించుకుంటాం కదా అనేసి. ఇంకా 1:00కి మెయిన్ గుడి అంటే లక్ష్మీనరసింహస్వామి ఉండే టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. మళ్ళీ వచ్చేసి అమ్మవారిది అయితే క్లోజ్ చేస్తారు. తర్వాత ఆంజనేయ స్వామి అయితే క్లోజ్ చేస్తారు. ఒకటి క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇంకా అందుకనేసి కొంచెం హడావిడి అయిపోయింది. ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చేలోపు గుండ్ల దగ్గరికి హడావిడి అయిపోతుంది. నైట్ స్టే చేస్తామంటే హడావిడి ఏముండదు. మనం నైట్ ఉండేసి ప్రశాంతంగా దర్శనం చేసుకొని రావచ్చు. ఇంటికి వెళ్ళాలనుకుంటేనే కొంచెం హడావిడి. శ్రీవారి కళ్యాణ కట్ట ఇక్కడ వచ్చేసి ఒక టికెట్ తీసుకోవాలి మనము. ఎన్ని గుండెలు అయితే అన్ని టికెట్స్ అయితే తీసుకోవాలి. చరణ్ వచ్చేసి గుండె అంటే చాలా ఎగ్జైటింగ్ ఉన్నాడు. అంటే 6వ నెలలో వచ్చాం కదా గుండు కొట్టించుకునే దానికి. అప్పుడు వచ్చేసి ఇద్దరైతే భలే ఏడ్చేశారనమాట. ఇప్పుడు వచ్చేసి చరణ్కి అలవాటు అయిపోయింది. ఇక్కడ గుండు కొట్టించుకున్న తర్వాత తిరుమలలో కొట్టించాము. తర్వాత సోమనాథ స్వామి టెంపుల్ అయితే కొట్టించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడైతే గుండ్లు అలవాటు అయిపోయాయి అనమాట, ఏడవడం లేదు. అదే చెప్తున్నాడు, నేను ఏడవనమ్మా గుండ్లు కొట్టించుకున్నా కానీ అనేసి అంటున్నాడు. అద్విత ఏం చేస్తుందో ఏమో చూడాలి ఇంకా.
ఇక్కడ వచ్చేసి గుండ్లు కొట్టే వాళ్ళకి డబ్బులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి రాస్తారనమాట. వాళ్ళు మాత్రం తీసుకుంటానే ఉంటారు. ఇవి రెంటికలు అనమాట. అన్ని మూట కట్టి పెట్టుకున్నారు. ముందైతే మనము హెడ్ అంతా కూడా తడి చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ ఉందనమాట. హాట్ వాటర్తో మనం హెడ్ అయితే బాగా తడుపుకొని వెళ్ళొచ్చు. పిల్లలు ఉంటారు కాబట్టి చలికి వణుకుతారనేసి హాట్ వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది. అద్వితాకి వద్దులే గుండు అనుకున్నాము, కానీ హెయిర్ వచ్చేసి చాలా పల్చగా వచ్చింది. మళ్ళీ కొట్టిస్తే బాగా వస్తుందేమో అనేసి అయితే అనుకున్నాము. ఇంకా మా నాన్న వచ్చేసి కొన్ని నీళ్ళు తల మీద పోస్తే నవ్వుకుంటా ఉంది. అంటే తడి చేసుకోరమ్మన్నారనేసి ఇంకా పాపకు కూడా తడి చేస్తున్నాము. ఇంకా టికెట్ తీసుకోవాలి కదా. టికెట్ వచ్చేసి ఒకరికి 40 రూపీస్ అనమాట. ఇంకా గుండు గీసిన వాళ్ళకి వచ్చేసి ఒక 50 రూపీస్ ఇవ్వాలి. గుండ్లు గీసుకునే దగ్గర వచ్చేసి తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ తొందరగానే అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి చరణ్తో అయితే స్టార్ట్ అయింది గుండు. ఇంకా అటు సైడ్ వచ్చేసి మా అన్న అయితే గుండు గీయించుకుంటున్నాడు. ఇంకా చరణ్కి అయిపోయిన తర్వాత మా నాన్న అయితే గుండు గీయించుకుంటాడు. ఇంకా అద్వితాకు కూడా ఒక పక్క గుండు గీస్తామని చెప్పేసి రమ్మన్నారు. వాళ్ళైతే అక్కడ ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళకి వచ్చేసి గుండు అంటే సరదా అయిపోయిందనమాట. ఎక్కడికి వెళ్ళినా గుండిస్తాం అనేసి అంటున్నారు. మన సోమనాథ స్వామి టెంపుల్లో ఇచ్చి వచ్చారు. ఒక 2 months కూడా కాలేదు అప్పుడే మళ్ళీ గుండు. ఇక్కడ అద్విత చూడండి ఎంత సైలెంట్గా ఉందో, ఏడవలేదనమాట. ఒక సైడ్ అంతా అయిపోయేంత వరకు సైలెంట్గా ఉండింది. మళ్ళీ ఒక సైడ్ గీసేటప్పుడు మాత్రం చాలా ఏడ్చింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏడుస్తూనే ఉండింది. మాకు తెలియకుండా మేము అన్ని వీడియోస్ అయితే తీసుకొని అప్లోడ్ చేసామన్నమాట. ఎందుకంటే గుర్తుగా ఉంటుంది పిల్లలకి ఎప్పుడైనా కానీ అనేసి. అది ఏమైందంటే చైల్డ్ సేఫ్టీ కింద వచ్చేసి మీరు పిల్ల ఏడుస్తున్నా ఇలా చేస్తున్నారు అని చెప్పేసి, అందుకని ఈసారి ఏడ్చేది మాత్రం ఏం తీయలేదు. మళ్ళీ గుండు కొట్టించిన తర్వాత అయితే ఇంకేం ఏడవలేదు, నార్మల్గానే ఉండింది. తర్వాత వచ్చేసి హెయిర్ పట్టుకొని నా హెయిర్ ఎట్టపోయింది అనేసి ఇది అంటూనే ఉండింది. ఇంకా నీళ్ళు వచ్చేసి బాగున్నాయి, నీళ్ళలో మునగాలని చెప్పేసి అయితే వెళ్ళాము కోనేరులోకి. చాలా చల్లగా ఉన్నాయన్నమాట. 2 పిల్లలు అయితే వణికిపోయారు నీళ్ళల్లో. అయినా కూడా పక్కకు వెళ్ళమంటే అసలు వెళ్ళట్లేదు, అలానే మునుగుతామనేసి అంటున్నారు. ఇంకా అక్కడ నీళ్ళల్లో కొంతసేపు మునిగేసి ఇంకా అక్కడ వాష్రూమ్స్ అయితే ఉంటాయి కదా, ఇంకా అక్కడికి వెళ్ళి స్నానం చేసాము. అద్వితాన్ని నీళ్ళలోకి దించితే చలి అనేసి వణుకుతుంది. పక్కకు పోమంటే అసలు పోవట్లేదు, అక్కడే ఉంటా అంటుంది మళ్ళీ. చాలా చల్లగా అయితే ఉన్నాయి నీళ్ళు. నేనైతే మునగలేకపోయాను అనమాట. ఏదో పైన అలా మునిగేసి వచ్చేసాను. ఇంకా మా వదినైతే బాగా మునిగేసింది. ఇంకా ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ ఫెసిలిటీ అంటే వాష్రూమ్స్లో లేవు, కానీ అక్కడ గుండు కొట్టించుకునే దగ్గర మాత్రమైతే ఉన్నాయి. బకెట్ తీసుకొని వెళ్ళి పిల్లలకి అని చెప్పేసి పట్టుకొని రావచ్చు, పిల్లలకు కావాలంటే. పెద్దలకైతే ఏం లేదు. ఇంకా అద్విత రెడీ అయిపోయింది. దర్శనానికి అయితే హడావిడికి వచ్చేసాము. మళ్ళీ గుడి క్లోజ్ చేసేస్తారు అనేసి ఇంతవరకు వచ్చి దర్శనం చేసుకోకుండా వెళ్తే బాగుండదు, మనం వచ్చింది దర్శనం చేసుకునేదానికి కదా అనేసి తొందరగా వచ్చేసాము. అసలు ఏం రెడీ కూడా కాలేదు. నేను శారీ తీసుకొని పోయాను. ఆ శారీ కూడా ఏదో హడావిడిగా కట్టుకున్నాను అలా. ఇంకా అందరూ అయితే చాలా హడావిడిగా దర్శనానికి అయితే వెళ్తున్నారు. మామూలుగా అయితే పూలు కూడా తీసుకొని వచ్చాను. బాక్స్లో పూలు కూడా ఉన్నాయి, పూలు కూడా పెట్టుకోలేదు. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇటు సైడ్ అయితే కళ్యాణం జరుగుతుంది ఈ ప్లేస్లో. ఇంకా అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ విగ్రహాలు అయితే ఉంటాయి దేవుళ్ళటివన్నీ కూడా. ఇంకా వీడియోస్ తీసుకొని కొంచెంసేపు అలా కూర్చున్నామంతే. ఇంకా లోపల అయితే గుడి లోపల మనం ఫోన్ అయితే యూజ్ చేయకూడదు, వీడియో కానీ ఫొటోస్ కానీ ఏం తీయకూడదు, ఆ బోర్డు మీద రాస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి వడ్డికాసుల స్వామి, కొండికాసుల స్వామి ఉంటారు. ఇంకా వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టేసి ఇంకా హడావిడిగా వెళ్తున్నాము. ఇంకా అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా పక్కన వచ్చేసి, ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుందామనేసి. గుడి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అనమాట వ్యూ. ఫ్రంట్ సైడ్ నుంచి దర్శనం చేసుకున్నాము, ఇలా బ్యాక్ సైడ్కి వచ్చేసాము. మామూలుగా అయితే ఫ్రంట్ సైడ్ నుంచి పంపిస్తారు. అక్కడ గుడి క్లోజ్ అయిపోయింది అనమాట. మేము దర్శనం చేసుకున్నాం, గుడి క్లోజ్ అయిపోయింది. ఇంకా వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈవినింగ్ టైంలో రాండి దర్శనానికి అని అయితే చెప్పేశారు. ఇంకా తొందరగా వెళ్ళండి, అమ్మవారి గుడి కూడా మూసేస్తారు అని చెప్పేసి అంటుంటే ఇంకా హడావిడిగా అందరూ వెళ్తున్నారు. ఇంకా తొందరగా దర్శనం చేసుకోవాలంటే 10 రూపీస్ టికెట్ తీసుకున్నంటే తొందరగా దర్శనం అవుతుందంట. గుడి అయితే ఇప్పటికీ క్లోజ్ అయిపోయింది, అందరూ చూస్తున్నారు. ఇంకా ఈవినింగే దర్శనం చేసుకోవాలి. ఇంకా లక్ష్మీనరసింహ స్వామి గుడికి ఎదురుగా వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళలేదు, ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ వద్దాంలే అనేసి. ఇక్కడ వచ్చేసి ఇంక స్వామివారి దర్శనం చేసుకున్నాం కదా, స్వామివారికి సంబంధించిన టెంకాయ వచ్చేసి కొట్టి ఇక్కడ దండం పెట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్దామనేసి ఇక్కడైతే ఒక టెంకాయ అయితే కొట్టాము. ఇక్కడైతే జనాలు దండిగా మంది ఉన్నారనమాట టెంకాయలు కొట్టుకునే దగ్గర. టైం అయితే ఏం పట్టలేదు, వెళ్ళాము టెంకాయ కొట్టుకొని ఇంకైతే వెళ్తున్నాము. నార్మల్ డేస్లో వస్తే ఇంతమంది ఉండరు, ప్లస్ తొందరగా దర్శనం అయిపోతుంది. సాటర్డే రోజు సండే రోజే ఎక్కువ మంది ఉంటారంట. సాటర్డే రోజు వచ్చేసి ఆ నైట్కి అంతా స్టే చేసి సండే రోజు అయితే బయలుదేరుతారంట. అందుకనేసి ఈ 2 రోజులు మాత్రమే జనాలు అయితే ఉంటారు.
మిగతా రోజులు వచ్చేసి మామూలుగానే ఉంటుంది టెంపుల్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి భక్తులు ట్రెడిషనల్ వేరే వేసుకోవాలని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా నార్మల్గా గుడికి వచ్చే వాళ్ళు ఎవరైనా శారీస్, హాఫ్ శారీస్ లేకపోతే డ్రెస్సులు అవే వేసుకుంటారు కదా. ఇంకా మగవాళ్ళు వచ్చేసి పంచలు, ప్యాంట్లు. ఇది వచ్చేసి ఆదిలక్ష్మి అమ్మవారి సన్నిధి. ఇక్కడ వచ్చేసి ఏం జరిగిందంటే స్వామివారి దర్శనము తొందరగా అయిపోయింది. అక్కడికంటే ఇక్కడ డబల్ టైం పట్టిందనమాట. అక్కడ 10 మినిట్స్లో అయిపోయేది, ఇక్కడ వచ్చేసి 20 మినిట్స్ పట్టింది. ఆ 20 మినిట్స్ ఏంటంటే రాంగ్ రూట్లో దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ అనమాట. మేము ఇటు సైడ్ నుంచి వెళ్తా ఉంటే అటు సైడ్ రాంగ్ రూట్లో నుంచి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కొంచెం క్యూ వచ్చేసి చిన్నగా ఉంది, లోపలికి వెళ్ళాలంటే కొంచెం ఇరుగ్గా ఉంది. అయినా తోసుకుంటూ దొబ్బుకుంటూ అయితే వెళ్ళిపోయారు. కొంచెం టైం పట్టిన అమ్మవారి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి పసుపు కుంకుమ అయితే ఉంటుంది. ఇంకా అక్కడ బొట్టు పెట్టుకొని ఇంకా టెంకాయ అయితే కొట్టుకోవాలి. ఇక్కడ చెట్టు అయితే ఉంటుంది కదా, పిల్లలు లేని వారు చీర కొంగు చించి కడితే పిల్లలు పుడతారని నమ్మకం అనమాట. ఇంకా అమ్మవారికి సంబంధించిన టెంకాయ వచ్చేసి ఇక్కడే కొట్టుకుంటారు. ఈ మర్రి చెట్టు వచ్చేసి గొడుగు ఆకారంలో ఉంటుంది, చుట్టూ రౌండ్గా ఉంటుంది అనమాట. చెట్టు అంతా కూడా సేమ్ గొడుగు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంక ఇక్కడ టెంకాయ అయితే కొట్టేసుకొని కొద్దిసేపు కూడా ఎక్కడా కూర్చోలేదు. మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఏమన్నా క్లోజ్ అయిపోతుందో ఏంటో అనేసి. చూడండి చెట్టు ఎలా ఉంటుందో, గొడుగు ఆకారంలోనే ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఉందన్నమాట ఈ చెట్టు వచ్చేసి. అద్దిత గుండు కొట్టించుకున్న తర్వాత అయితే ఈ డ్రెస్ వేసుకునింది. అసలు మేము ఎలా రెడీ అయ్యాము ఏంటి అనేది ఒక ఫోటో కానీ ఏం లేదు. అసలు శారీ కట్టుకున్నాను కానీ శారీతో ఒక ఫోటో కూడా తీయించుకోలేదు. ఎందుకో హడావిడి అయిపోయింది అనమాట ఈసారి. ఇంకా అమ్మవారికి వచ్చిన చీరలు ఉంటాయి కదా, అవి వచ్చేసి ఇక్కడైతే అమ్ముతారు. మనం ఇవి కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేసి డౌన్గా ఉంటుందన్నమాట. అద్దిత అయితే పరిగెడతా ఉంది, ఆడ పడుతుందా అనుకున్నాము. ఎక్కేటప్పుడు వచ్చేసి కొండెక్కినట్టు ఉంటుంది, దిగేటప్పుడు మాత్రం చాలా డౌన్గా ఉంటుంది. ఇది ఆదిలక్ష్మి అమ్మవారి దేవస్థాన పునః నిర్మాణ ప్రతిపాదిక ప్లాన్ అనమాట. మళ్ళీ కొత్తగా నిర్మిస్తారంట, అందుకని చెప్పేసి ప్లాన్ ప్రకారం ఇలా ఉంటుంది అనేసి అయితే వేశారు. ఈరోజు వచ్చేసి స్కూల్ నుంచి పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చేసి అక్కడ మునిగేశారు కోనేరులో. చల్లగా ఉంది వాతావరణం. పాపం ఎలా ఉన్నారు ఏంటో చలికి. ఇంకా యూనిఫామ్స్తోనే ఉన్నారు, వాళ్ళ టీచర్స్ ఏమో వచ్చినట్టున్నారు. ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా తెచ్చుకున్న రైస్ అయితే ఇక్కడే కూర్చొని తిన్నాము. ఒక 5 మినిట్స్ అలా ఉన్నామంతే. ఇంకా తర్వాత వెళ్ళాము బస్ స్టాండ్కి. వెళ్తే అక్కడ వచ్చేసి ఏం బస్సులు లేవు, నెల్లూరు బస్సు మాత్రం వచ్చింది. ఆ నెల్లూరు బస్సుకు కూడా జనాలు అయితే చాలామంది ఉన్నారనమాట. అసలు సీట్ పెట్టడానికి కోసం విండోస్లో నుంచి పిల్లల్ని ఎక్కేయడము, ఇంకా బ్యాగ్స్ వేయడము చాలా ఇబ్బందిగా ఉంది బస్సులతో మాత్రం. ఇంకా ఈ బస్సులతో అవ్వదులే అని చెప్పేసి మళ్ళీ ఆటో ఎక్కేసి రాపూర్కి అయితే వచ్చేసాము. ఇంకా రాపూర్ నుంచి రాజంపేట బస్సు ఎక్కడానికి చాలా కష్టమైపోయింది. ఒక బస్సు ఎక్కి దిగాం, మళ్ళీ ఇంకా రెండో బస్సు కూడా మిస్ అవుతే ఇబ్బంది అవుతుంది మళ్ళీ అని చెప్పేసి ఎలాగోలా కష్టపడి ఎక్కేసి ఒక సీట్ అయితే పెట్టాము. దాంట్లోనే కూర్చొని వచ్చేసాము. వచ్చేటప్పుడు అంతా జర్నీలో మా వదిన వచ్చేసి మా అన్న కాళ్ళ మీద కూర్చొని వచ్చింది. సీట్ లేక చాలా ఇబ్బంది అయిపోయింది. వచ్చేటప్పుడు వచ్చేసి సూర్యుడు చూడండి ఎంత రెడ్గా అయితే ఉన్నాడో. ఆ ఈవినింగ్ టైం అనమాట అది. ఇంకా రాజంపేటకు వచ్చి రాజంపేట నుంచి కడప బస్సు ఎక్కేసి వచ్చేసాము. ఇంకా ఈరోజే పల్లెం అయితే వేసుకుంటున్నాము. కొండకెళ్ళి వచ్చిన తర్వాత బెల్లం ప్రసాదం చేసి స్వామివారి దగ్గర పెట్టేసి టెంకాయ కొట్టుకుంటాము. మళ్ళీ సండే రోజు ఎందుకులే అనేసి ఇంకా ఈరోజే పిల్లలకి నామాలు కూడా వేసాము. ఆడపిల్లలకి నామాలు కాకుండా మామూలుగా రెడ్ కలర్ది బొట్టు అయితే పెడతాము. అదితో వచ్చేసి వాళ్ళ నామాలు వేస్తా అంటే నాకు వెయ్యి అంటే ఏదో బొట్టు టైప్లో అయితే పెట్టాను. ఇంకా తీసుకొని వచ్చిన లడ్లు కూడా అక్కడే పెట్టేశాము. ఇంకా నామాలు అనేది ముందు స్వామివారికి వేసిన తర్వాత వచ్చేసి మేము అంటే మగవాళ్ళు వేసుకుంటారు. ఈ విధంగా అయితే నామాలు వేసుకుంటాము. ఇంకా ప్రసాదం అప్పటికప్పుడు కుక్కర్లో అయితే చేసాము, తొందరగానే అయిపోయింది. ప్రసాదం టేస్ట్ మాత్రం చాలా బాగుంది అప్పటికప్పుడు చేసినా కానీ. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం హడావిడి అయిపోయింది అనమాట నాకైతే. ఏంటంటే అక్కడ కోలాటం ఉంది కదా, మాకు ప్రాక్టీస్ అయితే జరుగుతూ ఉంది. రాని సాంగ్స్ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయమని అయితే గురువుగారు చెప్పారు. అందుకోసం అని చెప్పేసి తొందరగా పల్లెం వేసేసుకొని అక్కడికైతే వెళ్ళిపోయాం. మళ్ళీ ఫుల్ ప్రాక్టీస్ చేస్తే కదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి. ఒకవేళ నేను వెళ్ళకపోతే అందరూ ప్రాక్టీస్ చేస్తారు, నేను ప్రాక్టీస్ చేయకపోతే నాది మిస్ అవుతుందేమో అనేసి హడావిడికి అయితే వెళ్ళిపోయాను. అసలు అయితే చాలా అలసిపోయాము. ఏంటంటే వెళ్ళడానికి రావడానికే జర్నీ ఎక్కువ పడుతుంది కాబట్టి బస్సులో కూర్చొని అలసిపోయాము. అక్కడ దేవుడి దగ్గర ఏముంది ఒక గంటే, తొందరగా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఒక 5 మినిట్స్ అక్కడ ఉన్నామంతే. రావడానికి వెళ్ళడానికి టైం పడుతుంది. ఒకవేళ నైట్ స్టే చేసామంటే చాలా బాగుంటుంది. మనకు అంత హడావిడి అనిపించదు, ప్లస్ అంత స్ట్రెస్ అనిపించదు అనమాట. అప్పటికప్పుడు రావాలంటే కొంచెం స్ట్రెస్గానే ఉంటుంది. పిల్లలు అయితే చాలా అలసిపోయారు కానీ యాక్టివ్గానే ఉన్నారనమాట. ఇంకా అలసిపోయారు కాబట్టి కొంచెం ప్రసాదం తినేసి పడుకొని నిద్రపోయారు బాగా. ఇంకా ఇదేనండి మా పెంచులుకున్న వ్లాగ్ అయితే. మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలానే నా వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.